నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ప్రముఖ నటి కాంగ్రెస్ నాయకురాలు దివ్యవాణి చౌదరి టీపీసీసీ అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె చేపట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాపు బొమ్మ విశ్వ మహిళ పేరుతో దివ్యవాణి 2026 వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా మనులకు అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సౌజన్యంతో ఈ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. తెలంగాణలో మహిళా సాధికారిత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దివ్యవాణి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఎన్ మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంపై విస్మయం చెందారు. కార్యాలయంలో 6 ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వహించడంపై డీఐజీ సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరికి రోజుకు 1000 రూపాయల చొప్పున నెలకు 1,50,000 రూపాయల జీతాలుగా ఎలా ఇస్తున్నారని అధికారులను నిలదీశారు. వారిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు కనీసం కూర్చోటానికి కుర్చీలు, తాగటానికి నీరు, టాయిలెట్ సౌకర్యం లేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రోడ్ల పక్కన రిజిస్ట్రేషన్ చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. 15 కోట్ల రూపాయల నిధుల విషయంలో అధికార కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఏకంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోని చైర్మన్ వర్గం ఒకవైపు, మెజారిటీ కౌన్సిలర్లు మరోవైపు నిలబడటంతో హైడ్రామా చోటు చేసుకుంది. మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం గతంలో మంజూరైన 15 కోట్ల రూపాయల నిధులపై జరిగిన బడ్జెట్ సమావేశంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నిధులకు సంబంధించి ఎన్నికలకు ముందే టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ సన్నిహితుడైన వినోద్ రెడ్డి ఒక్కరే సింగిల్ టెండర్ వేసి ఈ పనులు దక్కించుకోవడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయింది. రాష్ట్రంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని వికారాబాద్ కార్మిక సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఒకే విధమైన ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని జిల్లా కార్యదర్శి రుక్మయ్య డిమాండ్ చేశారు. 3 రోజులుగా విధులు బహిష్కరించి కార్మికులు రోడ్లపై ఉన్న ప్రభుత్వం లేదా యాజమాన్యం చర్చలకు పిలువకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలయాపన చేయటం వల్ల రాష్ట్రంలో విద్యుత్ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ సెగలు పుట్టిస్తోంది. అర్హులైన పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అనర్హులకు కట్టబెడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు పోరుబాట పట్టారు. పారదర్శకత లేని కేటాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన 9 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని అంగన్వాడీలకు ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ల కొనుగోలుపై వస్తున్న ఆరోపణలు ఆమె తీవ్రంగా ఖండించారు. మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జెమ్ పోర్టల్ ద్వారా టీజీటీఎస్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఈ టెండర్లను నిర్వహించిందని స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలోని సెట్టిపల్లి గ్రామస్తుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. దాదాపు 60 ఏళ్లుగా నలుగుతున్న భూ సమస్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కూటమి ప్రభుత్వం చొరవతో సెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. తుడా కార్యాలయం వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అన్నదాతకు అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేసిన, ఆకాశం నుంచి ఆపద వచ్చినా తట్టుకుని నిలబడే రైతుకు తోటి మనుషుల రూపంలో వచ్చిన విపత్తు తీరని శోకాన్ని మిగిల్చింది. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న తరుణంలో గుర్తు తెలియని దుండుగలు చేసిన పనికి ఒక రైతు సర్వస్వం కోల్పోయాడు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం కుంసర గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ తనకున్న 3 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. పంట బాగా పండి దిగుబడి చేతికి వచ్చే తరుణంలో గుర్తు తెలియని దుండుగలు పంటకు నిప్పు పెట్టారు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో 3 ఎకరాల్లోని మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైంది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన పంట కళ్ల ముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు లక్ష్మణ్ కన్నీరు మున్నీరవుతున్నారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్టాపూర్ అర్చనా కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూజా గదిలో దేవుడికి దీపం వెలిగించి పనుల్లోకి వెళ్లారని బాధితుడు మద్దూరి అనిల్ కుమార్ తెలిపారు. అయితే ఆ దీపం కాస్త అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. నంద్యాల జిల్లా బనగానపల్లె సభ్య సమాజం దించుకునే దారుణం వెలుగు చూసింది. రక్షణగా ఉండాల్సిన చోటే ఓ కిరాతకుడు కళ్ళుగప్పి 13 ఏళ్ల బాలికపై పగబట్టిన మృగంలా దాడికి తెగబడ్డాడు. అభంశుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా పైశాచిక ఆనందం పొందుతూ ఆమె దవడపై పళ్లతో కొరికి తీవ్రంగా గాయపరిచాడు. స్థానిక రిజ్వానా అనే బాలిక తన తమ్ముడితో కలిసి కూలి పనికి వెళ్లిన తల్లిదండ్రుల వద్దకు వెళ్తుండగా నిందితుడు రవితేజ కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి బాలికను భుజంపై వేసుకొని సమీపంలోని బ్రిడ్జి కిందకు ఎత్తుకెళ్లాడు. ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్ష ఫలితాలు వస్తున్నాయన్న భయం ఓ విద్యార్థి ప్రాణాలు బలి తీసుకుంది. తాను పాస్ అవుతానో లేదో, ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అన్న ఆందోళనతో ఓ ఇంటర్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్లు మండలం రాపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల అశాంత్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు హాజరయ్యాడు. అయితే మరో 2 రోజుల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తాను పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భయంతో అశాంత్ గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ప్రకాశం జిల్లాలో పాలన సరికొత్త బాట పట్టింది. జిల్లా యంత్రాంగాన్ని ప్రజల ముంగిట నిలిపే లక్ష్యంతో దర్శి మండలం పోతవర గ్రామంలో జిల్లాలోనే మొట్టమొదటి పల్లె నిద్ర కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టర్ రాజబాబు స్వయంగా గ్రామంలో బస చేసి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోగా ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజల కష్టాలను స్వయంగా చూసిన ఆమె గ్రామ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్తో కలిసి చొరవ చూపడమే కాకుండా గ్రామస్తుల పక్షాన నిలబడి అధికారుల దృష్టికి సమస్యలను సమర్థవంతంగా తీసుకెళ్లారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాక్షేమమే లక్ష్యంగా గొట్టిపాటి లక్ష్మి చూపిన ఈ క్రియాశీలక పాత్రపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తక్షణ నిర్ణయాలు అలాగే గొట్టిపాటి లక్ష్మి సమన్వయంతో పోతవర గ్రామంలో ఈ పల్లె నిద్ర కార్యక్రమం ఒక ఆదర్శవంతమైన వేదికగా నిలిచింది. వికారాబాద్ జిల్లాలో దొంగలు బరితెగిస్తున్నారు. రాత్రి వేళల్లోనే కాదు, పట్టపగలే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా వికారాబాద్ పట్టణంలోని భవానీ నగర్ కాలనీలో జరిగిన భారీ దొంగతనం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు ఎన్ని నిఘా చర్యలు చేపడుతున్నా కేటుగాళ్లు మాత్రం చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. భవానీ నగర్ కాలనీలోని ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన సుమారు 3 తులాల బంగారం, 70 తులాల వెండితో పాటు 15,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సరదాగా సాగర్ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఆ విద్యార్థికి అదే చివరి రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గడపాల్సిన సమయం కాస్త ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఖమ్మం జిల్లా ఎదులాపురం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి రామకృష్ణ మద్దులపల్లి వద్ద సాగర్ కాలువలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఎదులాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పుట్టపంతి నాగయ్య చిన్న కుమారుడు రామకృష్ణ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మరో పరీక్ష రాయాల్సి ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. జగిత్యాల పట్టణంలో నారీశక్తి కథం తొక్కింది. హిందూ మహిళలపై జరుగుతున్న వరుస దాడులు, లైంగిక వేధింపులు మరియు లవ్ జిహాద్ వంటి అసాంఘిక శక్తుల కుట్రలకు వ్యతిరేకంగా మహిళలు రణబేరి మోగించారు. జగిత్యాల పట్టణ హిందూ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ పట్టణ ప్రజల దృష్టిని ఆకర్షించింది. పట్టణ కేంద్రంలోని ఎడ్ల అంగడి వద్ద ఉన్న రామాలయం నుండి ఈ భారీ బైక్ ర్యాలీ అట్టహాసంగా ప్రారంభమైంది. కాషాయ జెండాలు చేతబూని హెల్మెట్లు ధరించి వందలాది మంది మహిళలు తమ ద్విచక్ర వాహనాలపై రోడ్లపైకి వచ్చారు. దాడులకు వ్యతిరేకంగా మహిళల రక్షణే ధ్యేయంగా వారు చేసిన నినాదాలతో జగిత్యాల పురవీధులు మారుమోగాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు. ఫేక్ ఫోన్ పే యాప్తో వ్యాపారులను, సాధారణ ప్రజలను బురిడి కొట్టిస్తున్న ఓ వ్యక్తిని బాధితులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హుజూర్ నగర్ పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.